హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రై కంటే ఇలా కరివేపాకు చికెన్ ఫ్రై ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా పక్కా నచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 6 ఎండుమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జాపత్రి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తరువాత కడిగి ఆరబెట్టుకున్న 50 గ్రామ్స్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గంట పాటు సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టుకున్న చికెన్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేసుకుంటూ మొత్తం 20 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటూ చేసిన కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఆహా, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.